హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 7th క్లాస్ ఎస్ఏటీకి సంబంధించి ఇంకొక యాక్టివిటీ బేస్డ్ ప్రాబ్లం చూద్దాము. చూడండి, క్రాస్ సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అన్నారు. ఒక సాలిడ్ని తీసుకొని దాన్ని వర్టికల్గా హారిజంటల్గా కట్ చేస్తే ఏ షేప్స్ వస్తాయో చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్టికల్ అంటే ఏంటి అంటే నిలువుగా అనమాట, హారిజంటల్ అంటే అడ్డంగా. చూద్దాం. బ్రిక్ చూడండి, ఇది బ్రిక్. నిలువుకి చూద్దాం. ఇప్పుడు వర్టికల్గా చూస్తే రెక్టాంగిలే వస్తుంది, హారిజంటల్గా చూసినా రెక్టాంగిలే వస్తుంది. చూడండి. సో రెక్టాంగిల్. నెక్స్ట్ సర్క్యులర్ పైపు దీనిలాగా. దీన్ని కట్ చేస్తే వర్టికల్గా కట్ చేస్తే ఏమొస్తుంది, హారిజంటల్గా కట్ చేస్తే ఏమొస్తుంది. వర్టికల్గా కట్ చేస్తే సర్కిల్ అవుతుంది, తర్వాత హారిజంటల్గా కట్ చేస్తే రెక్టాంగిల్ వస్తుంది. చూడండి. నెక్స్ట్ రౌండ్ యాపిల్, జస్ట్ లైక్ స్పియర్ అన్నమాట. దీన్ని వర్టికల్గా కట్ చేస్తే సర్కిల్ వస్తుంది, హారిజంటల్గా కట్ చేసిన సర్కిలే వస్తుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కోన్ని వర్టికల్గా కట్ చేస్తే ఏమొస్తుంది, ట్రయాంగిల్ వస్తుంది. హారిజంటల్గా కట్ చేస్తే సర్కిల్ వస్తుంది. ఇవి యాక్టివిటీ బేస్డ్. ఇంకా మనము వీటిని మట్టి బొమ్మలు కానీ ప్లాస్టిక్ బొమ్మలు కానీ తీసుకొని కట్ చేసుకొని మనం చూసినట్లయితే, యాక్టివిటీ బేస్లో చేసినట్లయితే పిల్లలకి చాలా ఈజీగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.